మేడారం జాతర పరోక్షంగా ఓ పాలకవ వ్యాపారి మరణానికి కారణమైంది. పుట్టకొట్టి కోసం మేడారంలో కవ్వబన్ను అమ్ముకునేందుకు వెళ్లిన వలి అనే వ్యక్తిని ఓ యూట్యూబ్ ఛానల్ విలేకరులు నానా యాగి చేసి కవ్వబన్ నేలపాలు చేశారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ప్రజా సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాల్సిన జర్నలిస్టులు ఓ అనామకుడిపై ప్రతాపం చూపించారు. మేడారం జాతరలో జరిగిన ఈ సంఘటన ఆత్మకూరుకు చెందిన భాష అనే పాలకవ వ్యాపారి మరణానికి పరోక్షంగా కారణమైంది. ఆత్మకూరు పట్టణంలోని కల్లా వీధికి చెందిన భాష అనే వ్యక్తి గతంలో చిన్న టిఫిన్ హోటల్ నిర్వహిస్తూ తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. టిఫిన్ హోటల్ నిర్వహణలో నష్టాలు రావడంతో తన కుటుంబ పోషణ కోసం 15 ఏళ్ల క్రితమే పాలకవ తయారు చేయడం ప్రారంభించాడు. పాలకవ బన్ను తయారు చేసి చుట్టుపక్కల గ్రామాలు, పట్టణాల్లో ఆటోలు, బైకులపై తీసుకువెళ్లి విక్రయించేవాడు. కవ్వబన్ తయారీకి ఖర్చు తక్కువగా ఉండడంతో ధర 10 రూపాయలుగానే నిర్ణయించాడు. 10 రూపాయలకు టీ కూడా దొరకని ఈ కాలంలో కవ్వబన్ లభిస్తుండడం, అది రుచిగా ఉండడంతో జనం బాగా ఇష్టపడుతూ కొనేవారు. అందరికీ నమస్కారం. నా పేరు వచ్చేసి అస్లాము. నా ఫ్రెండ్ వచ్చేసి కవ్వబన్ భాష. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ ఆయన. ఇది ఏమంటే ఇది మొన్న మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి కొంచెం 15 నుంచి అదే టెన్షన్ మీద ఉన్నాడు ఆయన. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఆయన. కవ్వబన్ వ్యాపారం చేస్తున్నాడు. అక్కడ పంపించిన ఒక 10 బండ్లు పంపించినాడు అక్కడికి, కవ్వబన్ తయారు చేసి ఇక్కడి నుంచి. అది జరిగినప్పటి నుంచి కూడా దాని గురించి ఆలోచించి మళ్ళీ వచ్చేసి అక్కడ జరిగింది. మళ్ళీ శ్రీశైలం బ్రహ్మోత్సవాల్లో కూడా అది కూడా తయారు చేసి పెట్టాలని చెప్పి మనుషులు మాట్లాడుకుని అంతా చేసుకున్నాడు. ఆ జరిగిన ఇష్యూ గురించి ఆలోచించి ఆయన ఏమంటే మనస్తాపంతో గుండె హార్ట్ అటాక్ వచ్చి ఆయన చనిపోయినాడు. చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ ఆయన, చాలా మంచి మనిషి. ఏమంటే ఆయన అంతా చేసుకుంటే తినాల. ఒక 30 బండ్ల వరకు ఆయనకు సొంతం 30 బండ్లు ఉన్నాయి ఆయనకి. ఆ కంతుల గురించి ఆలోచించి ఈ కవ్వబన్ అనేది మేడారం జాతరలో జరిగిన ఇష్యూ గురించి ఆలోచించి ఆయన అంతా మానసికంగా కృంగి ఇదైపోయినాడు సార్. ఆయన మీతో ఏమైనా చెప్తాడు ఎప్పుడన్నా మధ్యలో 10 రోజుల నుంచి ఇదే టాపిక్ నాతో చెప్పడం. ఏమంటున్నాడు? వ్యాపారం జరగడం లేదు, నాది అంతా నిలబడిపోయింది. శ్రీశైలంకి కూడా బ్రహ్మోత్సవాల్లో కూడా నాకు ఇది పంపించాలా, సరుకు పంపించి ఆడ కూడా పంపించాలా. ఇది మేడారం జరిగినప్పటి నుంచి నాకు అసలు అది కూడా ఇదైపోయింది అని చెప్పి ఇది చేస్తున్నారు సార్. ఆయన కవ్వ తయారు చేస్తున్నాడా, బంద్ చేసినారా? కవ్వ తయారు చేస్తున్నాడు సార్. ఇప్పుడైతే బంద్ అయిపోయింది. ఎందుకంటే వ్యాపారం అనేది పూరా స్విచ్ ఆఫ్ అయిపోయింది సార్. అయింది చాలా స్లో అయిపోయింది. వీళ్ళ దగ్గర వచ్చేసి కనీసం అంటే కూడా 30 బండ్లు ఉన్నాయి. 200 మంది వరకు వీళ్ళ దగ్గర పని చేస్తున్నారు. వాళ్ళకు కూడా వీళ్ళ పొద్దున్నప్పటి నుంచి ఆయన కూలీ వాళ్ళకి వినేయాలి ఆయన. ఇది చాలా ఇబ్బంది పడినాడు సార్. అది ఎందుకంటే కంతులు కట్టేది ఉంటుంది. మళ్ళీ కవ్వబన్కి పాలు కూడా ఏమంటే కవ్వబన్ ఇష్యూ చాలా జరిగింది. ముస్లిమ్స్ అనేది అది జరిగింది. ఇది వీళ్ళ దగ్గర బర్రెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సొంతంగా తయారు చేసేది వీణ. ఏమంటే అది తక్కువ ఆయనకి, అందుకే అది కవ్వబన్ 10 రూపాయలు తక్కువ పడతాయని చెప్పి అంత ఇది చేసి చేసుకున్నాడు ఆయన. ఆయన ఇబ్బందులు ఏమేమి చెప్తాడు మీకు? ఇబ్బంది ఇది సార్, అది కంతులు కట్టేది, ఇది ఏమంటారు, అది బండ్లది కంతుల గురించి ఆలోచించినాడు సార్. అది వ్యాపారం అనేది నిలబడిపోయింది నాది. అసలు మానసికంగా కృంగి ఇదిపోయినాడు. మళ్ళీ వచ్చేసి 2 పిల్లలు, ఆయనకి భార్య ఉంది. 2 పిల్లలు, పెద్ద పాపది పెళ్ళి వచ్చేసి ఒక 3 months తర్వాత పెళ్ళి కూడా ఉంది. ఇది మేడారంది మళ్ళీ వచ్చేసి బ్రహ్మోత్సవాలది పెళ్ళి ఇది జరిగితే కొంచెం ఇదే సక్సెస్ అయితే పెళ్ళి కూడా చేయాలని చెప్పి ఒక 2 months తర్వాత మళ్ళీ ఆయన అంతా ఇది చేసుకున్నారు సార్. ఆయన ఇది ఇట్లా జరగడం వల్ల ఆయన చాలా మానసికంగా కృంగి కుసించిపోయినారు సార్. ఆయన ఈ మధ్యలో ఏమైనా ప్రవర్తనలో తేడా వచ్చింది? ఏం లేదు సార్. ఏమంటే దాని గురించే సార్, అది వ్యాపారం బిజినెస్ గురించి ఆయన ఇది అయిపోయినాడు. బిజినెస్ జరగడం లేదు. బిజినెస్ ఎట్లా లోన్లు ఎట్లా కట్టాలా, బండి కంతులు వచ్చేసి కట్టాలా, నెల వస్తే కంతులు కట్టాలా. 30 బండ్లు ఉన్నాయి. గతంలో ఏమైనా అనారోగ్యం పరిస్థితులు ఉన్నాయి? ఏం లేదు సార్. అది చాలా స్ట్రాంగ్ మనిషి ఆయన. ఎప్పుడు ఏమనేది లేదు అసలు ఆయనకి. నాకు అడిగి కూడా కొంచెం ఒక సంవత్సరం చిన్న మనిషి ఆయన. ఏమంటే లావు ఉన్నాడు కానీ ఆరోగ్య సమస్య అయితే అసలు ఏం లేదు ఆయనకి. ఈ వ్యాపారం గురించి చాలా ఇదైపోయి డిసప్పాయింట్ అయిపోయినాడు సార్. ఆయన చాలా డిసప్పాయింట్ అయినాడు. కొంచెం కాదు, వీళ్ళ దగ్గర కూలీలు చేసే వాళ్ళు కూడా చాలా బీద మంది, అందరు ముస్లిమ్సే ఉన్నారు. వాళ్ళకు కూడా ఏమంటే వాళ్ళకి కూలీ అలా చేయాలా వాళ్ళకి. దీని గురించి ఏమంటే అంత ఇది అయిపోయినాడు సార్ ఆయన. అంతే సార్. మళ్ళీ ఇప్పుడు ఆయన కుటుంబం పరిస్థితి ఎలా? అదే సార్, రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి సార్ ఆయనకి. వ్యాపార విస్తరణలో భాగంగా 4 నెలల క్రితం ఆత్మకూరు పట్టణ శివార్లో పొలం కౌలుకు తీసుకుని రేకుల షెడ్డు నిర్మించాడు. ఇతర వ్యక్తుల వద్ద కొనుగోలు చేసిన పాలు కవ్వ తయారీకి పనికి రాకపోవడంతో సొంతంగా బ్యాంకులో లోన్ తీసుకొని 25 గేదెలు, ఆవులు కొనుగోలు చేసి వాటి పాలతో కవ్వ తయారు చేయడం ప్రారంభించాడు. పాల కవ్వ తయారు అధికం కావడంతో ఇతర ప్రాంతాలకు తరలించడానికి ఫైనాన్స్లో 15 ఆటోలు కొనుగోలు చేశాడు. అంతా సజావుగా జరిగే సమయంలో మేడారం సంఘటన చోటు చేసుకోవడంతో కవ్వ వ్యాపారం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ సంఘటన జరిగిన మేడారం జాతరకు భాషకు చెందిన 10 ఆటోలు కూడా వెళ్ళాయి. మేడారంలో కవ్వపై యూట్యూబర్లు చేసిన ఆరోపణలతో కవ్వబన్ తినేవారి సంఖ్య పడిపోవడమే కాకుండా కవ్వబన్ ఆటోల అద్దాలు పగలగొట్టడం, తమ ప్రాంతానికి రావద్దు అంటూ హెచ్చరించే వారి సంఖ్య రెట్టింపు అయింది. దీంతో ఆటోలలో కవ్వబన్ తీసుకొని వెళ్ళడానికి డ్రైవర్లు, అమ్మడానికి వర్కర్లు కూడా భయంతో ముందుకు రావడం లేదు.
గేదెలు, ఆటోలు, పొలం కౌలు కోసం చేసిన అప్పులకు వడ్డీలు, ఆటోల ఫైనాన్స్ కంతులు, వర్కర్ల జీతాలు ఇలా నెలకు 3 లక్షల వరకు అవసరమయ్యేది. నా పేరు షేక్ షక్షావుల్ అండి. చనిపోయిన మహాబాష ఏమవుతాడు మీకు? నా పిల్లనిచ్చిన మామ అవుతాడు. ఎట్లా వ్యాపారం ఎలా జరిగేది? వ్యాపారం ఇదివరకు ఇక మామూలుగా బాగానే జరిగేది. ఈ మధ్య కాలంలో ఏమైందంటే ఇది బయట జరిగే ఇష్యూస్, ఏదో మేడావరం జాతరలో ఏదో దీనిలో కలుపుతున్నారని, ఏదో దీనిలో ఫుడ్ జిహాద్ చేస్తున్నారని, ఏదో హిందూస్కి టార్గెట్ చేశారని, దీనివల్ల హిందూ జనరేషన్ రేపు జనరేషనే ఉండదని, రేపటి కాలంలో ఒక హిందూస్కి పిల్లలే పుట్టారని, దీని మీద ఏదేదో లేని వ్యాఖ్యలు పుట్టించి ఒక నార్మల్గా సాగుతున్న బిజినెస్కి ఏదో ఒక ఆనకట్ట వేసేసి దీని మీద దగ్గర ఒక 1000 మంది దాకా బతికే వాళ్ళని వాళ్ళ కడుపు మీద కొట్టినట్టు చేశారండి. ఈ మేడారంకు మీకు ఏం సంబంధం? మేడావరంకి మనకి ఏం సంబంధం అంటే, మేడావరంలో మాలాగే సగటు మనిషి వ్యాపారం చేయడానికి వెళ్ళిన మనిషిని అతను కూడా మాలాగే కోవా అమ్ముతుంటాడు. ఆయనకి ఏదో దీంట్లో కలుపుతున్నారు, కోవాలో ఏదో కలుపుతున్నారు, మీరు కోవాలో ఏదో ఫుడ్ పాయిజన్ కలుపుతున్నారు, ఫుడ్ జిహాద్ అని ఆ వీడియో ఒక కాంట్రవర్సీగా చేసి ఆ వీడియో వైరల్ అయ్యేటట్టు ఇది ప్రతి చోట బిజినెస్ జరుగుతూ ఉంటుంది. విజయవాడ, విశాఖపట్నం, అనంతపూర్, ఇది హైదరాబాద్ ఒక కంటిన్యూగా చేస్తుంటారు. వాళ్ళ మీద ఈ మేడావరం ప్రభావం అనేది చాలా గట్టిగా పడింది. మనం కంటిన్యూ చేసే వాళ్ళకి ఇంకా మనకి ఆనకట్ట వేసేసారు, ఇంకా అలా చేసేసారు. వ్యాపారం ఆగిపోయిందే, తగ్గిపోయిందే, చాలా వరకు ఆగిపోయింది. ఇట్లా గతంలో ఎన్ని అమ్ముతారు, ఇప్పుడు ఎన్ని అమ్ముతున్నారు? గతంలో ఒక 15 బండ్లు 5000, 4000 ఒక్కొక్క బండి అమ్మేది. ఇప్పుడు 1500, 2000 అమ్మడానికి కూడా చాలా కష్టమైపోయింది. దాంట్లో ఏమంటే మళ్ళీ ప్రతి వారు రావడం, మీరు ఏదో కలుపుతున్నారంట కదా, ఏదో మనకి ఇబ్బంది కలిగించే క్వశ్చన్లు వేయడము, మనం ఏమైనా చెప్పకపోతే మీ కాడ ఆధార్ కార్డు ఉందా, దీనికి లైసెన్స్ ఉందా, దీనికి మీరు ఎక్స్పైరీ డేట్ ఉందా అని పిచ్చి క్వశ్చన్లు అడగడము, అది మీరు కలపడం నిజమేనా అని అడగడము. పాలకవ తయారీ కోసం ఆవులు, గేదెలు ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? ఆవులు వచ్చేసి 4 ఉండేయండి, గేదెలు వచ్చేసి 33 ఉన్నాయండి. ఇది బయట మనము పాలు మనకి ఒక క్వాంటిటీగా తీసుకుంటే ఒక స్టార్టింగ్లో ఎలా ఇస్తారంటే పాలు అనేది చాలా బాగా ఇస్తారు. ఇంకా రాను వాళ్ళ కంటిన్యూ అయిపోతాం మనం. వాళ్ళు ఎలా పంపించినా కూడా మనం అబ్జెక్షన్ చేయలేం వాళ్ళకి. అందువల్ల మనకి ఖోవా అనేది ఇబ్బంది రకంగా తయారవుతుందని, పాలు సరిగా రాకపోతే ఖోవా క్వాంటిటీ అనేది మనకి సరిపోదు మనం తయారు చేసే విధానానికి. అందుకే మేము సపరేట్గా బఫెలోస్ పెట్టి ఇదే పాలు అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం. ఈ మొత్తానికి నిర్వహణ ఎంత ఖర్చు అవుతుంది? ఎంత పెట్టుబడి పెట్టినారు భయ్? 35 లక్షలు పెట్టామండి. ఇట్లా మన పెట్టుబడి ఎట్లా వచ్చింది? పెట్టుబడి ఈ లోన్ తీసుకున్నాం, ఓపెన్ ప్లాట్ మీద లోన్ తీసుకొని దీని మీద షెడ్ వేసి మళ్ళీ దీని మీద లోన్ తీసుకున్నాం. 30 lakhs లోన్ తీసుకున్నాం. ఇది నెలకు ఎంత ఖర్చు వస్తుంది మీకు? డైరీ ఫామ్ కానీ, పాలకవ కానీ, వర్కర్లు కానీ, ఈ పెట్టుబడి కానీ, దానికి వడ్డీలు కానీ, కంతులు కానీ, ఈ లెక్కన ఎంత పెట్టుబడి వస్తుంటుంది మీకు? ఈ లెక్కన అయితే మనకి దగ్గర మనం దీని మీద ఫైనాన్స్ అని, ఇది హోమ్ లోన్ అని, దీని మీద లోన్ అని ఒక నెలకే ఒక 2.5 లక్షల పైన కట్టేది ఉందండి. ఇలా ఈ బిజినెస్ డౌన్ అవ్వడం వల్ల మా మామకి ఏం అర్థం కావలేదు. 1.5 నెలల నుంచి ఒక మనోవేదనకి గురయ్యాడు. ప్రతిదీ ఏదో దెబ్బ మీద దెబ్బ పడుతున్నట్టు. ఈ వ్యాపారం పడిపోవడం వల్ల ఇంటి ఖర్చులు కూడా వెళ్ళటం లేదు. దీని బర్రెల మెయింటైను ఒక్కొక్క వర్కర్కి 25,000 అమౌంట్ ఇచ్చేది ఉంటుంది. 3 వర్కర్స్ ఉన్నారు, 75,000, 33 బర్రెలకి ప్లస్ ఒక 4 ఆవులకి 3 వర్కర్స్, వాళ్ళ మెయింటైన్ మొత్తం కలిపితే 75,000 వాళ్ళకి తీసేయాలి. మళ్ళీ ఇది దానా ఖర్చు అని మనకి దగ్గర నెలకి ఒక 2 లక్షలు తీయాలండి. మనకి ఒక చోటు నుంచి ఒక చోట రొటేషన్ అవుతుంటే ఏదో మనిషి సాగుతుంటాడు. దీనివల్ల ఈ ప్రభావం వల్ల ఒక డెడ్ లైన్ ఏర్పడినట్టు మొత్తం ఎక్కడ చూసినా కూడా మనకి డెడ్ అయిపోయింది మొత్తం. నిన్న చనిపోవడానికి ముందు ఏం జరిగింది? మీరు ఎప్పుడు మాట్లాడారు ఆయనతో లాస్ట్లో?
నిన్న పొద్దున నేను హైదరాబాద్లో వెళ్ళాను. హైదరాబాద్లో ఉన్నాను నేను వేరే వర్క్ కోసము నిన్న మా బండ్లకి అద్దాలు పలగొట్టింటే కేసు పెట్టింటే వాళ్ళ కోసం వెళ్ళాను నేను. నిన్న లాస్ట్లో ఏమైనా ఫోన్ చేశాడా మీకు? చేశారు, నిన్న 10:30 చేశారు. ఏం చెప్పాడు? చేసి ఇలా హెల్త్ బాగాలేదు ఒక బర్రెకి, డాక్టర్కి ఫోన్ చేశాను, అది వస్తున్నాడు. అలా ఏదో ఇంకా మనం ఏదో కంటిన్యూగా మాట్లాడుకుంటాం కదా, అదే ఆ మాటలే ఇంకా మాట్లాడుకున్నాము. అంతలోనే ఒక బర్రె చనిపోయిందంట కదా? అవునండి, 1,05,000 పెట్టి ఒక బర్రె తెచ్చినారు. తెచ్చి ఎన్ని రోజులు అయింది? 7 days అవుతుంది. ఏమైంది దానికి? అది ప్రెగ్నెంట్ ఉండే, అది ప్రెగ్నెంట్, ఇంకా అది డెలివరీ అవ్వక ఆ పెయిన్స్తో చనిపోయింది అది. ఇప్పుడు మీ మామ చనిపోయిన తర్వాత ఈ వ్యాపారం కానీ పాలకవ్వ వ్యాపారం కానీ చేస్తారా, ఏమైనా మధ్యలో వదిలిపెడతారా? దీని మెయింటెనెన్స్ ఎలా చేయాలనుకుంటున్నారు? ఇది మధ్యలో వదిలిపెట్టేది ఏది ఉండదండి. ఆయన నేను కలిసే చేసాము ఇది. ఆయన స్టార్టింగ్ దీంట్లో ఏ పునాది పెట్టినా కూడా నన్ను కలుపుకొనే వెళ్ళారు. ఆయన నేను మళ్ళీ ఆయన లేకుండా మీరు ఒకరు కంటిన్యూ చేయగలరా? చేస్తాను, కంపల్సరీ చేస్తాను. రోజులు గడిచినా వ్యాపారం పుంజుకునే అవకాశం లేకపోవడంతో భాష మానసికంగా కుంగిపోవడం, వ్యాపారం గురించి ఆలోచించేవాడు. ఈ క్రమంలో భాష చనిపోవడానికి 5 రోజులు ముందుగానే గుండె నొప్పి వచ్చినప్పటికీ ఆత్మకూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకున్నాడు. మెరుగైన వైద్యం కోసం నంద్యాల వెళ్ళమని హెచ్చరించినా అలసత్వం చేయడంతో భాష ప్రాణాలు కోల్పోయాడు. పాలకవ్వ వ్యాపారి భాష మృతికి కారణం ఎవరు? యూట్యూబర్లా, లేక యూట్యూబర్లు చెప్పిన తప్పుడు మాటలు నమ్మి ఆటోల అద్దాలు పగలగొట్టిన జనానిదా? ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వచ్చిన మాటలు, వీడియోలో నిజమెంత అనే ఆలోచన లేకుండా గుడ్డిగా నమ్మేవారి సంఖ్య రెట్టింపయింది. కవ్వబన్పై తప్పుడు మాటలు, తప్పుడు ఆరోపణలు చేసిన యూట్యూబ్ ఛానల్ విలేకరులు, యాజమాన్యం అందరూ బాగున్నారు. ఎలాంటి సంబంధం లేని వ్యక్తి భాష వారి తప్పుడు ఆరోపణలకు బలయ్యాడు. యూట్యూబర్ల తప్పుడు ఆరోపణలతో పొట్టకూటి కోసం కవ్వ తయారు వ్యాపారం చేసుకుంటున్న భాష చనిపోవడమే కాకుండా అతనే ఆధారమైన కుటుంబంతో పాటు ఈ వ్యాపారంపై ఆధారపడిన దాదాపు 200 మంది వర్గాల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కవ్వబన్ వ్యాపారి భాష మృతి కారణాలపై 2 తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి అండగా నిలిచి ఆదుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి మరణాలు సంభవించకుండా చూడాలంటూ స్నేహితులు, బంధువులు కోరుతున్నారు. పాలకవ్వ వ్యాపారి భాష వ్యక్తిగతంగా సౌమ్యుడు, స్నేహభావం, దానగుణం, నలుగురి క్షేమాన్ని కోరుకునే వ్యక్తి కావడంతో అతని అంతిమయాత్ర, అంత్యక్రియలకు వేల సంఖ్యలో తరలివచ్చి నివాళులర్పించారు జనం. నా పేరు తీయాలి సార్, మాది నంద్యాల జిల్లా ఆత్మకూరు. చనిపోయిన భాషపైకి మీకు ఏం అనుబంధం? మా బామ్మడి సార్ వాళ్ళ సిస్టర్ని నేను చేసుకుంది. ఈ వ్యాపారం ప్రారంభించి ఎన్నాళ్ళైంది? ఇది 15 ఏళ్ళు వస్తుంది, దగ్గర 15 ఏళ్ళు వస్తుంది. ఫస్ట్ ఒక బండితో వ్యాపారం చేశాం. వ్యాపారం చేసి చూసాం, ట్రయల్ చూస్తే అట్లా ఒంగోలు సైడ్ అట్లా పోయి తగిలి చూస్తే వ్యాపారం జరిగింది. ఇక్కడ నందిగొట్టు జరిగింది, నందిగొట్టు కర్నూలు మాకు బాగా జరుగుతుంది. ఇంకా అట్లా బండ్లు పెంచుకుంటూ చేసుకుంటూ వచ్చాము. ఇప్పుడు మళ్ళీ గిట్టడం లేదని కొంచెం మళ్ళీ కవ్వ తయారు చేసడంలో కొంచెం రవ్వ, చక్కెర ఎక్కువ వేసి చేస్తున్నాం. పాల రేట్లు పెరిగినాయి కాబట్టి చేసుకుంటూ ఉండేది. ఇంకా నాకు అప్పులు ఎక్కువైనాయి. ఇష్యూ జరిగింది, మేడారం జాతర ఇష్యూ జరగడంలో ఎవరు బండ్లు తీసుకుపోవడం లేదు. ఎవరికైనా ఫోన్ అయినా అంటే లేదు, నేను మేము పోయి ఆడతాము, తింటాం, మేము పోలేము, లేదు ఎవరికైనా పంపించుకుని అంటాము. గతంలో వారంలో ఎన్ని బండ్లు పోయేది, ఎక్కడెక్కడ పోయేది? దాదాపు మా బామ్మడికి వచ్చేసి ఒక 15-20 బండ్లు ఉన్నాయి. కంటిన్యూ తిరిగే పని లేదు. ఇప్పుడు ఏమైంది? ఆ ఇష్యూ జరిగిన తర్వాత మొత్తం బండ్లలో రిటర్న్ వచ్చినాయి. ఏమంటున్నారంటే, ఏం చెప్తున్నారు బండ్ల డ్రైవర్లు ఏం చెప్తున్నారంటే, లేదన్నా మేము ఇంట్లో ఉండి ఏదో ఉపాసం ఉంటాం, కానీ మేము ఆడపోయి తనలు తింటారు, కొడతారో చంపుతారో అర్థం కావడం లేదు, మేము పోము, ఏం కావబన్నంటే నిలబెట్టి ఇది చేస్తున్నారు. మాకు ఆడికి 4-5 బండ్లు అద్దాలు పగలగొట్టినారు. అద్దాలు ఎక్కడ పగలగొట్టినారు? ఇక్కడ హైదరాబాదు అక్కడ పగలగొట్టినారు. లాస్ట్కి మన ఆర్కే వీళ్ళలో కూడా ఒక బండికి డ్రైవర్ని దించి కొట్టి ఏదో న్యూసెన్స్ చేస్తున్నారు. అవి వల్ల చూసేసరికి ఏమవుతుందంటే భయపడుతున్నారు. పోనీ ఎవరికైనా భయమే కదా ప్రాణం మీదకి వస్తుందంటే. ఈ వ్యాపారం గురించి, ఈ ఇబ్బంది గురించి ఏమైనా చెప్తారా మీరు? ఏం చెప్పాలా సార్, చెప్పడం అర్థం కావడం లేదు. వ్యాపారం చేయాలంటే మీ లెక్క మీడియా సపోర్టు, మాకు డిపార్ట్మెంట్ సపోర్ట్ ఇప్పించాలా. మీరు ఎక్కడైనా ఏదైనా జరిగిందంటే కవ్వబండి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయ్యేటట్లా చూడాలా. మాది ఏదైనా తప్పు ఉంటే శాంపిల్ తీసుకోండి, చెక్ చేయించుకోండి. మా దాంట్లో ఏదైనా ఫాల్ట్ ఉంటే కేసులు పెట్టండి. ఇంతవరకు ఎవరన్నా ఫుడ్ ఇన్స్పెక్టర్ కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఎవరైనా చూసినారా? వచ్చారు మున్సిపాలిటీ డాక్టర్లు వచ్చారు, హెల్త్ డాక్టర్లు వచ్చారు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు వచ్చారు, మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, మొత్తం చెక్ చేశారు.
అన్నీ చెక్ చేసుకొని తీసుకుపోయినారు వాళ్ళు. షాంపిల్స్ తీసుకుపోయినారు. షాంపిల్స్ మనకు ఫేవర్గా వచ్చినాయి, అన్నీ బాగున్నాయి. ఏం లేదు, బాగుందని వాళ్ళు కూడా సర్టిఫికేట్ ఇచ్చారు. మొత్తం చెక్ చేశారు. డాక్టర్లు వచ్చారు. ఈ బాషాబాయ్తో మీరు ఎప్పుడన్నా వ్యాపారం కలిసి చేసినారా, లేకపోతే ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా వ్యాపారంలో నష్టాలు? కలిసి ఏం చేయలేదు. ఏదంటే ఆయన వ్యాపారం ఆయనదే, నా వ్యాపారం నాదే. ఏదైనా ఉంటే మాట్లాడుకుంటుండే ఎట్లుంది ఏం కదా అని. అది ఆయన కొంచెం బటన్ కూడా ఎక్కువైంది. బరగొడ్లు తెచ్చుకోవడం, లోన్లు వీళ్ళు అంతా. ఈ బండ్లు వచ్చి ఆగేసరికి ఫైనాన్స్ వాళ్ళు ప్రెజర్ ఎక్కువైంది. కంతులు కట్టాలా కదా, బండ్లకు కంతులు కట్టాలా, ఈ స్థలం మీద లోన్ తీసుకున్నాడు, దీనికి కంతులు కట్టాలా, బరగొడ్లు ఇవేం అర్థం కావడం లేదు ఇంకా అతనికి. మా బండ్లు తిరిగితే మళ్ళీ వెళ్ళేమో కాదు, కట్టుకుంటాడు. బండ్లు తిరగడం లేదు కాబట్టి ఏం బండ్లు పడేది గుండె వెళ్ళి వచ్చినాడు అంతే. మీతో ఎప్పుడైనా చెప్పినాడా ఇట్లా ఇబ్బందులు అయింది? చెప్పినాడు 2 రోజుల కింద చెప్పినాడు నాతో. ఏమి ఇట్లా ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారు బావా అని అడిగారు. అంటే శుక్రవారం వస్తారులే ఎమ్మెల్యే గారు అన్నాను. ఏమంటే ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మాట్లాడదాం బాబు ఒకసారి ఎమ్మెల్యేతో, మాకు ఇక్కడ ఏదైనా పెట్టి భరోసా ఇస్తాడు మన ఎమ్మెల్యే అని చెప్పినాడు. అంటే పోదాంలే శుక్రవారం అన్నాను. అంతలోపు ఏం జరిగింది? అంతే లోపల అంతే ఇంకా మళ్ళీ రోజు నిన్న హాస్పిటల్కి పోయినాడు. 3 రోజులు చచ్చిపోయినాడు.